బండి సంజయ్ మాట్లాడుతూ అదే బీఆర్ఎస్ పైన కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం విచారణ సంబంధించిన వ్యవహారంలో కూడా కాంగ్రెస్ దీన్ని సీరియస్గా తీసుకోకపోతే తాము కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నటువంటి మాట. ఇక కవిత చేసినటువంటి ఆరోపణలు, ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేదా ఆమె ఆవేదనే కావచ్చు, ఏదైనా కానీ. సో దీనిపైన బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి, బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు నరసింహరావు? ఎస్ శ్రీహరి, మొత్తానికి కవిత ఎపిసోడ్ను అయితే కవిత వ్యవహారాన్ని సస్పెండ్ చేసిన తర్వాత కవిత వేస్తున్నటువంటి అడుగుల్ని బీఆర్ఎస్ పార్టీ అయితే నిశ్చితంగా గమనిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు ఈ రోజంతా కూడా టీవీల ముందు అతుక్కపోయే చూశారు. అసలు కవిత ఏం మాట్లాడుతుంది, ఏం చెబుతుంది, మరేమైనా ఆరోపణలు చేస్తుందా, ఇంకేమైనా చేస్తుందా, అసలు ఏం ప్రసంగించబోతుంది, ఏం చెప్పబోతుంది అనేటువంటి దాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టాప్ టు బాటం అందరూ కూడా టీవీల ముందు అతుక్కపోయి కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆమె మీడియా సమావేశాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చూశారు. మరోవైపు ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలకమైనటువంటి సమావేశాన్ని ముఖ్య నేతలతో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ వద్ద కేటీఆర్, అదేవిధంగా జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్ వంటి నేతలు కూడా, తక్కలపల్లి రవీందర్రావు వంటి నేతలంతా కూడా, ముఖ్య నేతలంతా కూడా ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్తో వారు సమావేశమయ్యారు. సో వారు కూడా కవిత మాట్లాడినటువంటి మాటల్ని, ఆమె మీడియా సమావేశాన్ని కూడా పూర్తిగా గమనించినట్టుగా, పరిశీలించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అయితే, లీడర్లు అయితే పార్టీ అధిష్టానం, ఎందుకంటే కవిత అదే ఏదైతే హరీష్ రావుని, అదేవిధంగా సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడిందో ఈరోజు మీడియా సమావేశంలో కూడా దాన్ని కంటిన్యూ చేసింది. మళ్ళీ వాళ్ళిద్దరిపైనే టార్గెట్ చేస్తూ మాట్లాడింది, వారిపైన తీవ్రమైనటువంటి విమర్శల్ని చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత చేస్తున్నటువంటి ఆరోపణలపైన, చేసినటువంటి మాటల మీద, చెప్పినటువంటి వ్యాఖ్యల మీద స్పందించేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రియాక్ట్ కావడానికి మాత్రము కొంత వెనుకంజ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే కవిత స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, అడ్డగోలుగా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయనేటువంటి ఆలోచన, ఒకంత ఆందోళన పార్టీ కేడర్లో కనిపిస్తూ ఉంది. అధిష్టానం నుంచి ఏదైనా ఒక సంకేతం వస్తే తప్ప వారు మాట్లాడేందుకు మాత్రము సుముఖంగా లేరనేటువంటిది మనము కేడర్ని, నాయకుల్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అయితే అది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకనంటే గత 3-4 నెలల నుంచి కూడా వాస్తవానికి కవిత ఎపిసోడ్ నడుస్తూ వస్తుంది. అప్పట్లో కూడా ఆమె మాట్లాడిన తర్వాత, లేఖ రాసిన తర్వాత, మరొకసారి ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత ఆ పరిణామాలు ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతర్గతంగా చర్చించుకున్నది తప్ప బాహటంగా బయటికి వచ్చి మీడియా ముందు, మైకుల ముందు మాట్లాడడానికి, మీడియా ప్రతినిధుల ముందు మాట్లాడేటువంటి సాహసాన్ని మాత్రము ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కూతురు కాబట్టి. సో నిన్న సస్పెండ్ చేసిన తర్వాత హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, సంతోష్ రావు మీద కమెంట్స్ చేసిన తర్వాత మొన్న హైదరాబాద్కు వచ్చి ఫారిన్ ట్రిప్కి వెళ్ళి యూకే పర్యటన ముగించుకొని వచ్చినటువంటి సందర్భంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భంలో హరీష్ రావును, సంతోష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడిన తర్వాత ఇక కేసీఆర్ సీనియర్ నేతలందరితో కూడా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని కవిత పైన సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత పార్టీ ఇచ్చినటువంటి లైన్ ప్రకారము, పార్టీ నుంచి వచ్చినటువంటి సంకేతాల ప్రకారమే అన్ని జిల్లాల్లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా, అన్ని జిల్లాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారి లైన్ మేరకు, పార్టీ ఇచ్చినటువంటి లైన్ మేరకు మాట్లాడారు, వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళంతా కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అధిష్టానం ఏం చెప్పబోతుంది, ఏం లైన్ ఇవ్వబోతుంది అనేటువంటి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బాహటంగా మాట్లాడడానికి మాత్రం కొంత వెనుకంజ. ఏదైతే నిన్న కవిత సంబంధించినటువంటి ఫ్లెక్సీలను, లేకపోతే ఆమె దిష్టి బొమ్మలను తగలబెట్టినటువంటి పార్టీ క్యాడరు సిబిఐ కేసు నమోదు చేసినప్పుడు మాత్రం ఎక్కడికి పోయింది, ఎందుకు ఏ కార్యక్రమం చేయలేదు, ఇలాంటి నిరసనలు అని చెప్పి కవిత ప్రశ్నించింది. సో అది కూడా ఒక వ్యాలిడ్ ప్రశ్నే. సిబిఐ విచారణ కానీ లేదా కేసీఆర్ని టార్గెట్ చేసినప్పుడు లేనటువంటి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇప్పుడు చేయడం కూడా ఒక కుట్ర అంటోంది. సో కుట్ర అనగా చూడాలా అది, లేకపోతే పార్టీకి నష్టం చేస్తుంది కాబట్టి అధిష్టానం ఆదేశాలతో జరుగుతున్నాయి ఇవన్నీ? ఎస్, ఇప్పుడు దీనిపైనే ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. వాస్తవానికి కవిత ఇప్పుడు
ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలన్నింటినీ కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అందుకే ఇక్కడ స్వయంగా కేసీఆర్ కూతురు కావడం వల్ల ఏమీ మాట్లాడలేకపోతున్నారు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఆమె మాట్లాడినటువంటి మాటలు వాస్తవమైనప్పటికీ అధిష్టానం ఏం చెప్తుంది, ఏం మాట్లాడాలి. ఎందుకనంటే ఒకంత పార్టీ అంతా కూడా ఎవరైతే కవిత ఏ ఆరోపణలు చేస్తుందో, ఎవరు టార్గెటెడ్గా విమర్శలు చేస్తుందో, ఎవరిపైన అయితే విమర్శనాస్త్రాలను ఎక్కువ పెడుతుందో, ట్రబుల్ షూటర్ అని చెప్పి చాలా ఘనంగా ఎప్పుడు చెప్పేటువంటి హరీష్ రావును బబుల్ షూటర్ అని చెప్పి ఆమె క్రిటిసైజ్ చేసేటువంటి పరిస్థితి మాటలు మాట్లాడింది. అదేవిధంగా కేసీఆర్ వెన్నంటి ఉండేటువంటి సంతోష్ రావు పైన అవినీతి ఆరోపణలను చేసింది. సో అటు ఆమె విమర్శలు చేసిన తర్వాత పార్టీ ఒక లైన్ ఇచ్చింది, హరీష్ రావుకు మద్దతుగా పార్టీ ఉంటుంది, సంతోష్ రావుకు మద్దతుగా పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక సంకేతాలని ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ లైన్లోనే వాళ్ళెవరూ కూడా మాట్లాడేటువంటి సాహసాన్ని అయితే చేయడం లేదు. ఎందుకంటే వాస్తవానికి కొన్ని ఆమె మాట్లాడినటువంటి పాయింట్స్ ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పటి వరకు పొలిటికల్గా ప్రతిపక్ష పార్టీలు అంటే వీరికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలు అనేక విమర్శలు ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయంలో, కుటుంబ కలహాలకు సంబంధించినటువంటి విషయంలో, ప్రాజెక్టులో జరిగినటువంటి వ్యవహారంలో అనేక విమర్శలు ప్రత్యర్థి పార్టీలు చేస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణ సమాజంలో దానిపైన విస్తృతంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. అయితే వాటిని వీరు ప్రత్యర్థులు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు తమపైన తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నాయి అనేటువంటి కౌంటర్ అటాక్ని బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి, బీఆర్ఎస్ పక్షం నుంచి ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు. కానీ స్వయంగా ఇన్ని రోజుల పాటు దాదాపుగా 20-25 సంవత్సరాల పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కవిత, స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ కవిత బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో అందులో భాగస్వామిగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి కవిత బీఆర్ఎస్ పార్టీ ఆనాటి ప్రభుత్వంలో అనేక నిర్ణయాలు ఆమెకు నిశ్చితంగా తెలుస్తాయి. కాబట్టి ఆమె మాట్లాడేటువంటి ప్రతి మాట ఇప్పుడు కొంత జనాల్లోకి విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే దీని మీద అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వర్గాలు ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. జనాల్లోకి ఇబ్బంది కలిగించే విధంగా వెళ్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు.